మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు 2024కు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే, మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూయించుకోవాలి. ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం. ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కనుక ఇది మీకు కేవలం ఒక 25 to 35% మందమే మ్యాచ్ అవుతుంది. 50% మాత్రమే మ్యాచ్, 50% కూడా మ్యాచ్ అవ్వదు. మరి 65% to 75% మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం. కనుక ఇదొక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో, ఆంగ్ల సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి 2వ స్టేజ్లో ఉండడం జరిగింది. ఏమిటి అంటే శనిగ్రహము, ఏలినాటి శని ప్రభావము 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఒక 2.5 సంవత్సరాలు అయిపోయాయి కుంభరాశి వారికి, మరొక 2.5 సంవత్సరాలు ఉన్నాయి. అంటే హెల్త్, మీ యొక్క లగ్నాదు ఈ యొక్క శనిగ్రహం రావడం వలన, జన్మ లగ్నంలో శని ఉండడం వలన శ్వాసకు సంబంధించింది కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. మరి కుంభరాశి వారిని చూసుకుందాం. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1 ఉంది. కనుక ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కునేటువంటి విషయంలో జాగ్రత్త. ఇప్పుడు ఎందుకు అని కాస్త పోస్ట్ పోన్ చేయండి. ఏవైనా కూడా ఈ రాశి వారికి మే 1 తర్వాత చతుర్థ స్థానమందు గురుడు లోహమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా జన్మరాశి యందు తామ్రమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరం అంతా ద్వితీయ అష్టస్థానములందు లోహమూర్తులుగాను సంచరిస్తున్నారు. చతుర్థ స్థానమందు గురుడు ఉండుట వీరికి నూతన గృహ నిర్మాణాలు వీరికి కలిసి వస్తాయి. కఠోర పరిశ్రమ చేసి ధనం సంపాదిస్తారు. అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో స్థాన మార్పులు, బదిలీలు తప్పవు. ఇంటికి, స్నేహితులకు మరియు కుటుంబానికి దూరంగా నివసించాల్సి వస్తుంది. అంటే ఇంటికి, స్నేహితులకు దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే వెళ్ళి జీవించేటువంటి పరిస్థితి కొన్ని రోజులు. ఇంకా ఒక రకమైనటువంటి దీనత్వంలో జీవనం గడిపేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణాదులు చేయటం లేదా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి పనిలో నిమగ్నమై ఉంటారు. ఉద్యోగస్తులకు స్థాన మార్పు మరియు పని ఒత్తిడి అనుభవించవలసి వస్తుంది. యోగాభ్యాసము, ఆధ్యాత్మిక చింతనతో కాలక్షేపం చేసి కొంతవరకు జీవనంలో ఒడిదుడుకులను అధిగమించేటువంటి పరిస్థితి ఉంది. సంపాదన, ధన వ్యయము 2 సమపాలలోనే ఉంటాయి. ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ బంధువులు మరియు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆస్తి పంపకాలు, ఆర్థిక వ్యవహారాల విషయంలో సంయమనం ఎంతో కూడా పాటించండి. అంతే విధంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అలాంటివి ఏవైనా ఉంటే మాత్రము వాయిదా వేసుకుంటే మంచిది. ఇంకను చూసుకున్నట్టయితే ప్రయాణాలలో కాస్త అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. ఇంకను ఏమిటి అంటే మొత్తం మీద మీకు స్థాన మార్పు, అదేవిధంగా గృహ మార్పు, స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి శని స్వక్షేత్రంలో ఉండడం వలన ఏం జరుగుతుందయ్యా అనుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వ్యాపారాలలో పతనాలు, అదేవిధంగా వైద్య సహాయం కొరకు ఆసుపత్రిలో చేరడం. అయితే మీకు దైవబలం ఉన్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్త అవసరం. మీకు ఆశించిన ఫలితాలు తక్కువగానే ఉన్నాయి. మీ కెరీర్లో స్థిరత్వం కలుగుతుంది. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శించి అందరి మన్ననను కూడా పొందేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను మొత్తం మీద ఈ యొక్క సంవత్సరంలో డబ్బు అనేటువంటిది విపరీతంగా కూడా సంపాదించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. సహోద్యోగుల గౌరవాన్ని పొందుతారు. వచ్చే సంవత్సరాలతో సంపాదించేటువంటి ధనాన్ని ఈ సంవత్సరంలోనే సంపాదించేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణ సమయంలో సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది కాస్త జాగ్రత్త. దొంగతనాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను పౌల్ట్రీ రంగం వారికి సామాన్యం, స్థిరాస్తి వ్యాపారులకు సామాన్యంగానే ఉంది. ఇంకను ధాన్యం కొనుగోలు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క గురువు మార్పు తర్వాత, మే తర్వాతనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి.
ఆ లోపు జాగ్రత్త. శనికి సంబంధించినటువంటి పారాయణాలు కానీ, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, శనికి సంబంధించినటువంటి దానాలు కానీ చేసుకోండి. శని లగ్నాత్ ఉండడం వలన కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. కుంభరాశి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్ ద బెస్ట్. చక్కగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ పిల్లవేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాడు. మహాదేవ.